మీకు బుద్ధుందా లేదా? నేను మీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? వాట్ హ్యాపెన్ మేడం? నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరేగా ఆకలి వారి పెళ్లికి వెళ్ళమని చెప్పింది. నేను కవరేజ్ చేసుకొని రమ్మన్నా, తిని రమ్మనలేదు. హో వాట్ హో? దొరికాడు. అదేంటి మేడం, అక్కడ మటన్ సూపర్గా ఉంటుంది, వెళ్ళి టేస్ట్ చేసి రమ్మని మీరే చెప్పాడని చెప్పారు. అచ్చా, నువ్వు చేసిన పనికి వాళ్ళు ఆమె ఫైర్ అవుతున్నారు. ఎందుకు అవుతారు మేడం? మీరు కాల్ చేసి చెప్పండి, మా వాళ్ళు వస్తారని. ఏంటి చెప్పేది? పెళ్లి నిన్న. అయితే ఇప్పుడు ఏమైంది మేడం? ఫస్ట్ నైట్ లోనే ఉంటాయి కదా, అవి కవరేజ్ చేసుకుని వస్తాం. యూ స్టూపిడ్స్, మిమ్మల్ని నమ్ముకొని ఈ కంపెనీని ఎలా రన్ చేయను? మీరేం టెన్షన్ పడకండి మేడం, నాతో చాలా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. అవి కానీ మీరు ఒకసారి విన్నారనుకో మెంటల్ ఎక్కిపోద్ది. చెప్పనా? స్టాప్ ఇట్, గెట్ అవుట్. సీరియస్లీ మేడం, నా ఐడియాస్ చాలా బాగుంటాయి. శాంపుల్కి ఓ 2 వదలమంటారా? షట్ అప్. వీడన్నా పర్లేదు, నన్ను అంటావా? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? వర్కింగ్ మేడం. ఏం వర్కో? మీదే ఒక వీడియో ఎడిట్ చేస్తున్నా. నాదా? మీరు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ అని 10 మందికి తెలియాలని మీ బొమ్మని ఇక్కడ పెట్టి ఇక్కడ అన్ని రకముల ఈవెంట్లు జరగబడను అని రాస్తున్నాం. మరి నువ్వు? నేను దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్తున్నా మేడం. ఏమోనో. ఇక్కడ అన్ని రకముల ఈవెంట్లు చేయబడను ఎక్సెప్ట్ ఫస్ట్ నైట్. మ్యూజిక్ కూడా యాడ్ చేయలేకపోయారా? చేస్తున్నాం మేడం. ఎలాంటి మ్యూజిక్? ఇప్పుడు అది చనిపోయిన వాళ్ళ ముందు కొడతారా? అలా వాయించాము. దాన్ని కొడతారా? అయినా ఇదేమైనా మెకానిక్ షాప్ అనుకున్నారా? అన్ని బళ్ళు ఇక్కడ రిపేర్ చేయబడను అని చెప్పడానికి. అంటే అది మేడం వీడియో చేయమన్నాడు మేడం. ఎంట్రా మా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇది ఒకటి చాలరా, ఫుల్ పోట్లు వచ్చింది. మరి ఇంకా సర్దే మేడం. ఎవరుదా మేడం? మీకు ఈ మంత్ శాలరీలు రావు. ఎందుకు మేడం? కంపెనీ ఎత్తేస్తున్నారా? షట్ అప్. మీ వల్ల నాకు ఒక ఈవెంట్ పోయింది. అయ్యో. న్యాయంగా చెప్పాలంటే మీ ఇద్దరిని జాబ్ లో నుంచి తీసేయాలి. మేడం అంత పని మాత్రం చేయకండి మేడం, మీరేం చెప్పినా చేసేస్తాం మేడం. కావాలంటే నన్ను నేను మీకు అర్పించేసుకుంటా మేడం. బట్ ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తూ శాలరీతో సరిపెట్టుకుంటున్నా. అంటే నా ఒక్కడిదేనా వీడిది కూడానా? ఇద్దరికి. అలాగైతే హ్యాపీ మేడం, వెరీ హ్యాపీ. సూర్య, మ్యామ్, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎడిటింగ్ అయిపోయిందా? ఎప్పుడో. ఒకసారి పంపించి చూస్తా. ఓకే మ్యామ్. మావ, పెళ్లిలో మన చుట్టూ 10 మంది ఉన్నా వాళ్ళు వీళ్ళు చూస్తున్నా మనకే అని సిగ్గు లేకుండా ఆకుపై ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా నాకీ తింటాం మనం. మనకెందుకురా పౌరుషం? మావ, మేడంకి మొత్తం ఆస్తి ఎంత ఉండొచ్చు అంటావు? ఏం మాట్లాడతాడు నువ్వు? బానే ఉన్నోళ్ళనుకుంటా. ఇలాంటి అమ్మాయి దొరికితే మనలాంటోళ్ళకి లైఫ్ సెట్ అంతే. అదే నా లాంటి దొరికిందనుకో. రవి, బయటికి వెళ్ళాలి. యా మేడం. నువ్వు బ్యాంక్ వెళ్ళి మనీ విత్డ్రా చేసుకోనరా. ఓకే మ్యామ్. రవి, థర్స్డే ఈవెంట్ అంతా రెడీయేనా? ఎస్ మ్యామ్. అబ్బా, మేడంకి ఏమందు పెట్టావరా? ఏంట్రా? మార్నింగ్ నుంచి మేడం నిన్నే పిలుస్తుంది కదా, రవి 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 అని. ఏమందు పెట్టావు? పనుంది కాబట్టి పిలుస్తుందిరా. ఏం పనా అని. రేయ్, ఏం నడుస్తుంది మధ్యలో? ఫాగ్రా ఫాగ్. లేకపోతే ఏముంటుందిరా మా మధ్యలో? ఏం లేదే. రవి, వస్తున్నా మేడం. అయిపోయిందా? ఏంటి? అదే నువ్వు వెళ్ళిన పని. రే మేడం రా, తప్పురా. అయితే ఇప్పుడు ఏమంటావు? మీ మధ్య ఏం లేదంటావు. ఏముందిరా మా మధ్యలో? అది మీరే చెప్పాలరా. రేపు పగిలిపోద్ది చెప్తున్నా. నీ మాటలో కోపం ఉంది కానీ నీ ఫేస్లో లేదురా. దొరికిపోయిన ఆలోచిస్తున్నా కదా, ఇవన్నీ చేయకముందు ఉండాలి. పర్లేదు చెప్పు, మ్యాటర్ ఏంటి? రే చాలా ఓవర్ చేస్తున్నావు చెప్తున్నా. వర్క్ మీద వెళ్ళాంరా. అదే ఏంటా వర్క్ అని. సూర్య, చెప్పురా. మ్యామ్. అరే ఏం చేస్తున్నారు? ఆ పెంటవర్ పెళ్లి ఫోటోస్ ఎడిట్ చేస్తున్నా మేడం. ఓకే రవి, నువ్వు నాతో రా, పనుంది. ఓకే మేడం. వెళ్ళు. అబ్బా, ఏం వాడకవయ్యా. బాగా కనెక్ట్ అయినట్టుంది. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి కానీ కానీ ఏ కానీ రే ఎందుకు రా నవ్వుతున్నావు?
ఏంలే నార్మల్. ట్యూస్డే ఈవెంట్ ఉంది కదా, దాని ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేనేమని అన్నానా? లేదు, మరి నాకెందుకు చెప్తున్నావు? నేను వర్క్ ఉంటేనే మేడం దగ్గరికి వెళ్తాను, నీకు తెలుసు కదా. ఇప్పుడు నేనేమని అన్నానా? లేదు. మరి నాకెందుకు చెప్తున్నావు? ఒరే నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు, చెప్తున్నా. ఇప్పుడు నేనేమని అన్నానా? ఒరే నువ్వు తను పిలుస్తే నువ్వు వెళ్ళవా చెప్పు. అయినా వాళ్ళని పిలవాలి కదా. అది నన్ను అడుగుతావే, వెళ్ళి తన్నే అడుగు. అది నాకేం తెలుసు? వాళ్ళకి ఇష్టం అంటే పిలుస్తారు, లేదంటే లేదు. అయినా నువ్వన్నీ చెప్తున్నావా? ఇంతకు నేనేం చెప్పాలరా? అది నాకేం తెలుసు? ఛీ! ఏంటి మావా, మేడం నువ్వు సేమ్ కలర్ డ్రెస్ వేసావు? రేయ్, ఏంట్రా నువ్వు? నేనేసే తను వేయకూడదా? ఏదో కోఇన్సిడెన్స్. అవునవును. రవి, ఇద్దరిది సేమ్ కలర్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఎస్ మ్యామ్, ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. బై ద వే, షర్ట్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఏంట్రా కోఇన్సిడెన్స్ మావా. పగిలిపోద్ది రేయ్. ఎందుకు అరుస్తున్నావు? నువ్వు వచ్చినంత మాత్రం నిజం అబద్ధం అయిపోదు. ఏంట్రా నిజం? ఏమో ఎవరికి తెలుసు? ఉడిచిపడదు. ఫ్రస్ట్రేట్ అవ్వకు, నేను చెప్పేది విను. మేడంని నువ్వు లవ్ చేయి. లవ్ నేను చెయ్యి. మేడం. నా మాట విను. మేడంకి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది. నువ్వు వెళ్ళి ఇట్టే చెప్పావనుకో, ఇట్టే యాక్సెప్ట్ చేసేద్ది. వెళ్ళి చెప్పే. ఏంట్రా చెప్పేది? తనెక్కడ నేనెక్కడ? నువ్వు ఈ రూమ్లో, మేడం ఆ రూమ్లో. రేపు పిచ్చదవా, తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. డివోర్స్ కూడా అయిపోయిందిరా. డివోర్స్ కూడా అయిపోయింది. దేవుడున్నారా? అందుకే వెళ్ళి తగులుకో. రేయ్ పాపిస్తోడా, ఏం మాట్లాడుతున్నావురా? తను మనకి శాలరీస్ ఇచ్చే బాస్ రా. సో వాట్? ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు, తను ఖాళీగా ఉంది. మీ ఇద్దరు కలిసారనుకో, కలిసి అని నేనే చెప్పాలా? నువ్వేం చేయవా? మేడంకి నీ మీద మంచి ఒపీనియన్ ఉంది. సో వెళ్ళి చెప్పే. మేడం రవి, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయితే క్యాబిన్కి రా, నీతో మాట్లాడాలి. ఓకే మేడం, వచ్చేస్తుంది మీరు. ఓకే. రవి, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయితే క్యాబిన్కి రా, నీతో మాట్లాడాలి. ఓకే మేడం, వచ్చేస్తుంది మీరు. ఓకే. చూసావా, నీతో మాట్లాడడానికి మేడం ఇంటర్కి ఎలా ట్రై చేస్తుందో? ఏయ్ ఏయ్, అది ఈవెంట్ గురించిరా, నువ్వేదేదో ఊహించుకోకు. రీ, మేడం నీతో మాట్లాడడానికి ఏదో ఒకతో క్లోజ్ అవుతుందిరా. మేడం నీకు కానీ సెట్ అయిందనుకో, నీకు ఎంత బెనిఫిటో తెలుసా? ఏం బెనిఫిట్ రో? ప్రాపర్టీ చూసి ఎంత ఉందో. మేడంకి ముందు వెనకతలు ఎవరూ లేరు. ఉన్న హస్బెండ్ కూడా వదిలేశాడు. మేడం నీకు ఓకే చెప్పిందనుకో, నీకే. నిజమారా? నిజం రా. మేడం నీకు ఓకే చెప్పడమే లేటు, పండగ చేసుకోవచ్చు. సరే. రేయ్ పక్కారా, నువ్వు వెళ్ళొచ్చేలోపు ఇక్కడ బాండ్ పేపర్ రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే ఓకే వెళ్ళు. మే కమిన్ మ్యామ్? కమేన్. మీతో ఒక విషయం చెప్పాలి మ్యామ్. ఏంటి చెప్పు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను మేడం, కానీ ఈ మధ్య జ్ఞానోదయం అయింది. ఏంటది? మీరు ఎప్పటి నుంచో ఒంటరిగా ఉంటున్నారు కదా, అయితే ఈ రోజుతో ఆ ఒంటరితనానికి గుడ్ బై చెప్పేసే సమయం వచ్చేసి. ఏం మాట్లాడుతున్నావు? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. నేను మీకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే ఐఎమ్ సరెండర్. ఏంటి మావా, ఆల్ ఓకేనా? మేడం ఓకే చెప్పేశారా? చెప్పలేదు, ఇచ్చింది. ఏంటి ముద్దా? కాదు, గుద్దు.